నంద్యాల జిల్లా శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో వేలాది మంది భక్తులు బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం కోసం వస్తుంటారు. స్వామి అమ్మవార్ల దర్శనం అయిపోయిన తర్వాత శ్రీశైలం లడ్డును కొనడానికి వేలాది మంది భక్తులు క్యూలో నిలబడుతూ ఉంటారు. మనం రాష్ట్రంలో అధికంగా ఎప్పుడైతే అత్యంత పుణ్యక్షేత్రం తిరుమల క్షేత్రంగా చెప్పబడుతుంది. తిరుమల క్షేత్రం ఎంత పుణ్యక్షేత్రమో అదే విధంగా ఇక్కడ కర్నూలు జిల్లాలో కూడా రెండో తిరుమలగా పిలువబడుతూ మన శ్రీశైల క్షేత్రం చెప్పవచ్చును. తిరుపతిలో లడ్డు ఏ విధంగా అయితే తీపిగా ఉంటుందో ఆ లడ్డుకు తగ్గట్టుగానే శ్రీశైలం బ్రహ్మరాంబిక మల్లికార్జున దేవస్థానంలో కూడా అక్కడ అమ్మే లడ్డు కూడా అంత తీయగా ఉంటుంది. బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి దర్శనం కోసం వచ్చిన ప్రతి ఒక్క భక్తులు ఈ లడ్డు కొనందే ఎవరు వెళ్లరు. ఈ లడ్డును కూడా అనేక మంది తీసుకెళ్తుంటారు. ఈ లడ్లు కూడా వివిధ రకాలకు చెందినటువంటి రేట్లను కలిగి ఉంటుంది. ఒక లడ్డు వచ్చేసి ఒక 20 రూపాయలు, 80 గ్రాముల లడ్డు వచ్చేసి ఇలా ఒక రేటును పెట్టి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. వాటన్నిటిని ఒకసారి మనం చూద్దాం. ఓం నమో వెంకటేశాయ. 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 ఓం నమో వెంకట